లండన్, సింగపూర్, బ్యాంకాకులు తిరిగినా మళ్లీ తన స్వస్థానమైనటువంటి ఇంటికి వస్తేనే జీవుడికి ఆనందం. ప్రపంచంలో ఎన్ని పార్టీల్లో ఎన్ని భోజనాలు చేసినా ఇంటికి వచ్చి తన వాళ్లతో కూర్చొని పచ్చడి అన్నం తిన్నా అది పరమానందం. ఆనందం ఎక్కడ ఉన్నది? తన స్వస్థానంలో ఉన్నది, తన వారితో ఉన్నది. జీవుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? మనమంతా వస్తూ వస్తూ నేను మొగ, నేను ఆడ, నేను అధికారిని, నీకు అధికారం లేదు, నా దగ్గర బలం ఉన్నది, నీ దగ్గర బలం లేదు, నేను గొప్పవాణ్ణి అని చెప్పి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థానం మరిచిపోవడానికి మనమే అనేకమైనటువంటి కారణాలు రూపొందించుకుంటూ మన స్వస్థానాన్ని మరిచిపోయినాం. మనం ఈ జీవుడి యొక్క స్థానం పరమాత్మ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ భూమిపైకి వచ్చిన తర్వాత వర్ణాలని చెప్పి, ఆశ్రమాలని చెప్పి, లింగములని చెప్పి అనేక భేదాలు పెట్టుకుని ఉన్నాం. కానీ మన గూడు, మన స్థానం ఒక్కటే. కాబట్టి జీవుడికి ఎక్కడ ఆనందం దొరుకుతుంది అంటే మనం వెతుక్కుంటున్నది కొనుక్కుంటున్న ఆనందం, కానీ నిజమైన ఆనందం కాదు. కాబట్టి నిజమైనటువంటి ఆనందం పొందాలంటే అది పరమాత్మ స్థానాన్ని చేరితే తప్ప ఆ ఆనందం దొరకదు. అందుకే అమ్మవారి యొక్క సన్నిధానంలో కూర్చొని ఉన్నాం. అమ్మా, ఎక్కడెక్కడో తిరిగాం, ఏదో పుణ్యజన్మ వశాత్తు మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, పెద్దలు మాకు ఉపదేశించినటువంటి క్రమమో ఇక్కడికి వచ్చి చేరినామమ్మా. ఈ శ్వాస నీవిచ్చినదే తల్లి. ఇంకో గంట దాటితే ఈ శ్వాస ఉంటుందో లేదో ఎవడికి తెలుసు. కాబట్టి తల్లి, నీవిచ్చినటువంటి ఈ జీవితాన్ని నీకు అంకితం చేయడానికి నీ దగ్గరికి వచ్చాను, నీ పాదాల దగ్గరికి వచ్చాను, నీ పాదాలను పట్టుకుని ఉన్నాను. అమ్మా, నన్ను ఇక వదిలిపెట్టకు. జాతరకు తీసుకువెళ్ళింది తల్లి. పిల్లవాడికి ఆనందం, ఇంటి నుంచి బయటికి రావడం మొదటిసారి. అనేకమైనటువంటి దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. ఆ దృశ్య ప్రపంచం లోపల పిల్లవాడు తిరుగుతూ తల్లిని మరిచిపోయినాడు. తల్లి వెతుకుతూ ఉన్నది. పిల్లవాడు దృశ్య ప్రపంచంలో చూస్తూ అమ్మను మరిచిపోయినాడు. కానీ చివరికి ఎంత దృశ్య ప్రపంచం ఉన్నా మళ్ళీ తల్లి కావాలి, అమ్మ కావాలని ఏడుస్తూ ఉంటాడు, మంకుపడుతూ ఉంటాడు. అలాగే అమ్మ చరణ సన్నిధానంకి చేరి ఉన్నాం. అమ్మా, ఇక నన్ను వదిలిపెట్టకు. ఈ జన్మనే చిట్ట చివరిది చేసి మోక్షస్థానం ఇవ్వమ్మా అని చెప్పి ప్రార్థన చేయడానికి మనం ఈ నవరాత్రి దీక్షగా మనం ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాం. ఇది ఒక దీక్ష. ఏదో వచ్చామా, లైట్ ఎట్లా పెట్టి ఉన్నాయి, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేసినారా అలంకారం, అక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టినారా, అమ్మవారికి ఎన్ని పూలున్నాయి, ఎన్ని బంగారం ఉన్నాయి అంటే మనం కూడా జాతరలో పిల్లవాడిలాగా దృశ్య ప్రపంచం పైనే పెట్టుకుని ఉన్నాం, అమ్మని మరిచిపోయి. ఆ స్థితి మనకు రాకుండా ఉండాలి అంటే, ఆ మాయలో మనం పడిపోకుండా ఉండాలంటే అమ్మ చరణాలనే చూడాలి. అమ్మ యొక్క దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని మాత్రమే మనం దర్శనం చేయగలగాలి. అమ్మ యొక్క నామం తప్ప మన నాలుక పైన ఇంకొక నామం నర్తించకూడదు. అప్పుడు మాత్రమే అమ్మ ఇంత తపిస్తూ ఉన్నాడే నా కోసం అని చెప్పి దగ్గరికి తీసుకుంటుంది. కాబట్టి అమ్మ సన్నిధానంలో వచ్చి కూర్చున్నప్పటికీ కూడా ఇంకా దృశ్య ప్రపంచం పైన, ఇంకా మాటలతోటి, ఇంకా సెల్ ఫోన్లతోటి పక్కన ఉన్న వాళ్ళ గురించి మనం కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నామంటే మనం ఎలాంటి జీవన విధానంలో గడుపుతున్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి. అమ్మ మనకు మహద్ అవకాశం ఇచ్చింది ఈ 9 రోజులు. బాగా ఆలోచించండి. ఏ ఉత్సవమైనా 9తో ముడిపడి ఉన్నది. నవరాత్రి ఉత్సవములు అంటారు, దశరాత్రి ఉత్సవములు, ఏకాదశరాత్రి ఉత్సవములు అని చెప్పి మనం ఇంతవరకు వినలేదు, అది శాస్త్రంలో లేదు. యజ్ఞాలు, యాగాదులు వచ్చినప్పుడు దీక్షలో దశరాత్ర దీక్ష, ఏకాదశ రాత్ర దీక్ష అని చెప్పి యజ్ఞ యాగాది అనుష్ఠానానికి ఉన్నది. కానీ ఉత్సవాదులకి 9తోటే సుసంపన్నం. నవ అంటే 9. ఎందుకు 9? ఈ 9తో ఏమున్నది అంటే, ఈ శరీరంలో 9 రంధ్రాలున్నాయి.
ఈ శరీరం నడుస్తున్నదే 9 రంధ్రాలతోటి, నవరంధ్రాలతోటి. నవద్వారపురీమా, 2 కన్నులు 2 ముక్కు లెక్క పెడితే 9 ఉన్నాయి. 9 ఉన్నాయా అంటే 10 ఉన్నాయి వాస్తవంగా. 10వది ఎక్కడ ఉన్నది అన్నారు? సహస్రార చక్రం మధ్యలో ఉన్నది ఒక రంధ్రం. మూలాధారం నుంచి సహస్రారం వరకు 6 చక్రాలున్నాయి. ఈ 6 చక్రాల లోపట అన్ని బాగానే ఉన్నాయి, కానీ సహస్రార చక్రం దగ్గర ఉన్నటువంటి సహస్ర అర అంటే 1000 ఆకులు. ఒక పద్మం చూడండి, 1000 ఆకుల పద్మం ఎట్లా ఉంటుందో సహస్రారం అనే ఒక చక్రం ఉన్నదట ఇక్కడ 1000 అరలతో. దాని యొక్క తూడులో ఒక చిన్న రంధ్రం ఉంటుంది, కవలానికి చిన్న తూడు. ఆకులు విచ్చుకుంటాయి, ఆకులు ముడి పడిపోతూ ఉంటాయి, కానీ మూలం స్థానం మాత్రం మారదు. బాగా జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈ సహస్రార చక్రం మధ్యలో ఒక రంధ్రం ఉన్నది, దానికి బ్రహ్మరంధ్రం అని పేరు. అది మూతబడి ఉన్నది. 9 రంధ్రాలు తెరిచి ఉన్నాయి, 10వ రంధ్రం మూతబడి ఉన్నది. బాగా ఆలోచిస్తే జీవుడి యొక్క ఉత్క్రమణ ఎలా వెళ్ళాలి అంటే శాస్త్రం చెప్పింది 9 రంధ్రాల గుండా జీవుడు వెళ్లిపోకూడదు. ఏ రంధ్రం తెరుచుకుని వెళ్లిపోవాలి? బ్రహ్మరంధ్రం తెరుచుకొని బయటపడాలి జీవుడు. అది మోక్ష స్థితి, ముక్తి, పరమగతి అన్నది శాస్త్రం. అది వట్టిగా ఓపెన్ అవుతుందా? అది సాధ్యం కాని విషయం. కాబట్టి 9 రంధ్రాలు మూతబడిపోయి 10వ రంధ్రం తెరుచుకొని బ్రహ్మరంధ్రము ద్వారా జీవుడు వెళ్లిపోయే స్థానం సంపాదించుకునే దీక్షనే నవరాత్రి దీక్ష. దీనికే జీవుడు సాధించిన విజయం కాబట్టే 10వది విజయదశమి. అది ముఖ్య అర్థం. ఈ సంసార చక్రం నుంచి, ఈ సాంసారికమైనటువంటి జీవన విధానం నుంచి బయటపడడమే విజయం. ఒక ఉద్యోగం సంపాదించావు, సక్సెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నావా అంటే సార్ ప్రమోషన్ లేదు అంటూ ఉన్నాడు. ప్రమోషన్ వచ్చిందిరా నాయన, పక్కవాడికి జీతం పెరిగింది సార్, నాకు పెరగలేదు అంటే ఎక్కడ ఆనందం ఉన్నది? ఎక్కడ నువ్వు విజయం సాధించినట్టు? అంటే ఈ జీవుడు మళ్లీ ఈ సంసారం అనేటువంటి, సంసారం అంటే భార్యాభర్తృ బంధం కాదు, జనన మరణ రూపకమైనటువంటి బంధం. మళ్లీ జననం లేకుండా మరణం లేకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది సాధించడమే విజయం. ఆ దీక్షనే నవరాత్రి దీక్ష. 9 రోజుల పాటుగా నవరంధ్రాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని నవవిధ భక్తులతోటి అమ్మవారి యొక్క అర్చన చేసి 10వ రంధ్రాన్ని తెరుచుకొని జీవుడు బ్రహ్మలో ఐక్యమయ్యేటువంటి స్థితి సాధించడమే విజయదశమి అంతరార్థం. అలాంటి అద్భుతమైనటువంటి దీక్షాకాలం నవరాత్రి దీక్షాకాలం. అమ్మవారికి 4 రకాల నవరాత్రులున్నాయి. 1 వసంత నవరాత్రి, 2 శరత్ నవరాత్రి, 3 గ్రీష్మ నవరాత్రి, 4 శశిర నవరాత్రి. ఈ 4 రకాల నవరాత్రుల్లో అత్యంత విశేషమైనటువంటి పర్వకాలం, నవరాత్రి పర్వకాలం ఈ ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి శరత్ కాలంలోని నవరాత్రి కాలం. మిగతా 3 నవరాత్రులు దేనికి సంబంధించినవి అన్నారు? వసంత ఋతువు ప్రారంభ కాలం చైత్రశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. కారణం ఏమిటి అన్నారు? చైత్రశుద్ధ నవమి రాములవారి యొక్క అవతార దినం. రాములవారు పుట్టినారు, అది వెల్ నోటెడ్, ప్రపంచమంతా ప్రసిద్ధి, ఎవరిని అడిగినా చెప్తారు. కానీ అయ్యవారే కాదు సుమా, అమ్మవారు కూడా అదే రోజు అవతరించింది. పార్వతీదేవి మహాగౌరీదేవి ఆవిర్భవించినటువంటి పర్వకాలం చైత్రశుద్ధ నవమి. అందుకే చైత్రమాసం అమ్మవారికి కూడా సంబంధించినటువంటి నవరాత్రులు ఉన్నాయి. ఆయా మంత్రాలు స్వీకరించిన వారు ఆయా కాలాలను పర్వకాలాలుగా నవరాత్రి దీక్షగా స్వీకరిస్తారు. అలాగే గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు ఉండేటువంటి నవరాత్రులు వారాహి నవరాత్రులు అన్నారు. అలాగే శరత్కాలం ఆశ్వీజ మాసం, ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు జరిగేటువంటి ఈ 9 రోజులు దేవీ నవరాత్రులు అన్నారు. ఇక శశిర నవరాత్రులు మాఘమాసం
మాఘశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు ఉండేటువంటి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అన్నారు. మిగతా 3 నవరాత్రులు ఆయా దేవతల ఉపాసకులు దీక్షగా చేసేటువంటిది. కానీ సార్వజనీనకంగా అత్యంత ఉత్సాహంతో ఏ భేదం లేకుండా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని సంపాదించుకునేటువంటి నవరాత్రి పర్వకాలం ఈ శరత్ కాలంలో వచ్చినటువంటి నవరాత్రి పర్వకాలం, ఆశ్విజ మాసంలోని నవరాత్రి పర్వకాలం. ఎందుకు అన్నారు? మిగతా నవరాత్రులు గమనించినట్టయితే ఒకటి శ్యామలా నవరాత్రి, ఒకటి వారాహి నవరాత్రి, ఒకటి వసంత నవరాత్రుల్లో వచ్చేది గౌరీ నవరాత్రి. ఇవి 3 చాలా గుప్తంగా ఆయా ఉపాసకులు మాత్రమే, ఆయా మంత్రాలు స్వీకరించిన వారు మాత్రమే దీక్షగా చేసేటువంటిది క్రమం, వాళ్ళ గురువులు ఉపదేశించిన మంత్రానుష్ఠానంగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని దేవీ నవరాత్రులు అన్నారు. ఏ దేవి నవరాత్రులు? దేవి అంటే ఎవరు? దుర్గాదేవ్యా, లక్ష్మీదేవ్యా, సరస్వతీదేవ్యా? ఏ దేవి నవరాత్రులు ఈ 9 రోజులు గడుపుతూ ఉన్నాం అంటే చెప్పినారు, దేవి అనే పదము ఎవరికి సంబంధించినది కాదు, అన్ని మూర్తులకు సంబంధించినది, అన్ని శక్తి స్వరూపాలకు సంబంధించినది. దుర్గాం దేవీం, దుర్గా సూక్తాన్ని వేదం లోపట అమ్మవారిని వర్ణిస్తూ దుర్గాం దేవీం అన్నారు. సరస్వతీదేవిని వేదంలో వర్ణిస్తూ ప్రణో దేవి సరస్వతి, సరస్వతీమాతను కూడా దేవి అన్నారు. అలాగే లక్ష్మీమాత దగ్గరికి వచ్చేసరికి శ్రియం దేవీం, అక్కడ కూడా దేవీం అన్నారు. మరి దేవి అంటే ఇప్పుడు ఎవరో అని చెప్పాలి? లక్ష్మీదేవి అని చెప్పాలా, సరస్వతీదేవి అని చెప్పాలా, పార్వతీదేవి అని చెప్పాలా? అంటే ఈ 3 స్వరూపాలుగా బాసిల్లుతున్నటువంటి ఏ చైతన్య స్వరూపము, మూలశక్తి, ఆదిశక్తి, మహాశక్తి ఉన్నదో ఆ అమ్మ నవరాత్రులు. ఏ చైతన్య స్వరూపం 3గా బాసిల్లుతూ ఉన్నదో ఈ ప్రపంచాన్ని నడిపించడానికి ఆ మూలశక్తి యొక్క నవరాత్రులు ఈ దేవీ నవరాత్రులు. దేవి అంటే దివ్యత, ఇది దేవి. దేవి అనే పదానికి 2 అర్థాలు చెప్పినారు. ప్రకాశించునది అని అర్థం, క్రీడించునది అని అర్థం. అమ్మ ఈ లోకాన్ని ప్రకాశింపజేస్తూ క్రీడలాగా నడిపిస్తూ ఉన్నది సృష్టి స్థితి లయాలను. సరస్వతి, లక్ష్మి, గౌరీ రూపకంగా సమస్తమైనటువంటి ఈ జగత్తునంతా ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి తల్లి కాబట్టే దేవి అని పేరు. అందుకే హనుమంతుడు సీతమ్మవారి యొక్క దర్శనానికి లంకాపట్టణానికి బయలుదేరాడు. సాయంకాలం సమయం, సంధ్యా సమయంలో లంకాపట్టణంలో ప్రవేశించాడు స్వామి. తెల్లవారి ఉదయం 3 గంటల 4 గంటల సూర్యోదయ కాలం, బ్రాహ్మీ ముహూర్త కాలం సంప్రాప్తిస్తూ ఉన్న అమ్మవారి యొక్క దర్శనం పొందలేకపోయినాడు హనుమంతుడు. 4 అంగుళాలు లేకుండా సమస్తమైన లంకనంతా వెతికానే, అమ్మ నాకు ఎందుకు కనిపించడం లేదని చెప్పి ఏడ్చాడు స్వామి. ఆ ఏడుపులో మానవ ప్రయత్నమంతా చేసినాను, అమ్మా నాకు దర్శనం ఇవ్వవా తల్లి, నీ ఉన్నావని చెప్పి విని కదా విశ్వాసంతో ఇక్కడి దాకా వచ్చాను, మరి నా ప్రయత్నంలో ఏమి లోపం ఉన్నది, ఎందుకు నాకు కనిపించమని చెప్పి ఏడుస్తూ ప్రాణత్యాగం చేసుకుందామనేటువంటి స్థితి దాకా మనస్సును తీసుకువెళ్లి ఒక్క శ్లోకం ప్రార్థన చేసినాడు. ఆ శ్లోకం ప్రార్థన చేసిన తర్వాత అమ్మవారు అశోకవన దర్శనం కలిగింది. ఎందుకు? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. దేవి అనే పదం వాడారు అక్కడ. దేవి జనకాత్మజ, అమ్మ జానకీ మాత, ఓ దేవి నీకు నమస్కారం అంటే అర్థం ఏమిటో తెలుసునా? ఒక వస్తువు కోల్పోయినా, ఒక వస్తువు కనబడడం లేదంటే ప్రకాశం, మనకు చూసేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. రెండవది ఆ వస్తువు మనకు కనిపించే వాతావరణం ఉండాలి. మన కన్నుల్లో చూపు అనేటువంటి శక్తి ఎవరిది? అమ్మదే. కన్నులు చాలా మందికి ఉన్నాయి, కానీ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఆ శక్తి ఇచ్చింది ఎవరు? నోరు అందరికీ ఉన్నది, మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఆ శక్తి ఎక్కడిది? కాబట్టి చూసే శక్తి ఉండాలి. అలాగే ఆ వస్తువు నీకు కనిపించేటువంటి ప్రకాశం ఉండాలి. అంటే అర్థము ప్రకాశింపజేస్తున్నది తల్లే, చూపిస్తూ ఉన్నది తల్లే. అందుకే తల్లి
నేనేదో వెతుకుతున్నాను నేను వెతుకుతున్నాను అని చెప్పి భ్రమపడ్డాను. నేనే వెతకడానికి వచ్చానని నేను అనుకున్నాను. నేను కాదమ్మా, నీ అనుగ్రహం ఉంటే తప్ప, నీ దర్శనము నువ్వు ఇస్తే తప్ప నాకు కలగదమ్మా. ఆ ప్రకాశం నీది తల్లి జనకాత్మజ. అక్కడ కూడా జానకి అనే పదం ఎందుకు వాడినారన్నారు. జనక మహారాజు గారు సంతానం కోసం నువ్వు పుడతావని చెప్పి, నువ్వు ఆవిర్భవిస్తావని చెప్పి యజ్ఞభూమిని దున్నలేదు. నీ అంతట నువ్వు ఆయనకి పుత్రికగా రావాలని చెప్పి వచ్చావు. కాబట్టి నీ అంతట నువ్వు అనుగ్రహించాలి తప్ప నేనేదో ప్రయత్నం చేస్తే నీ దర్శనం అవుతుంది, నీ అనుగ్రహం అవుతుంది అనుకుంటే పొరపాటమ్మా. అందుకే దేవి, సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి తల్లి ఆ తల్లి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతం వెలుంగు. మొత్తం లోకాలు వెళ్లిపోయేవే, లోకాలను పరిపాలించే వాళ్ళు వెళ్లిపోయేవాళ్లే. మరి ఏమి మిగులుతున్నదయ్యా? ఇదంతా కూడా గాఢాంధకారంగా వెళ్లిపోగా చిట్ట చివరికి ఒక జ్యోతి, పరంజ్యోతి ఎప్పుడూ ప్రకాశిస్తుంది. అదే దేవి. ఆ జ్యోతికే దేవి అని పేరు. ఆ తల్లే తన బిడ్డల యొక్క ఆకలిని తీర్చడానికి, ఆ తల్లే తను ఉన్నానని చెప్పి నమ్మినటువంటి బిడ్డల యొక్క కష్టాలను తీర్చడానికి అనేక రూపాలుగా ఆ పరంజ్యోతి స్వరూపం అనేక అవతారాలను దాల్చింది. ఆ అవతారాలన్నింటినీ కూడా దాల్చినటువంటి సమయం కాబట్టే దీనికి పర్వకాలం, పుణ్యకాలం. ఈ కాలంలో అమ్మవారిని పట్టుకుంటే, అమ్మవారి యొక్క సాధన చేస్తే ఇంకా చాలా సులభంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకోగలం. మిగతా సమయాల్లో అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే అమ్మవారు అనుగ్రహించదా? ఎప్పుడైనా అమ్మ అమ్మే. అమ్మ యొక్క ప్రేమలో లోటు ఉండదు. మనం చూపించే సర్వీస్లో తేడా ఉండవచ్చు కానీ, కొడుకులు చూపించే సేవలో పొరపాటు ఉండవచ్చు కానీ, కొడుకు ద్వేషించినా, కొడుకు ప్రేమించకున్నా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ ప్రేమలో లోటుపాట్లు చూపించరు. అందులో తల్లి తండ్రిలో కూడా కొంచెం ఒక గీత గీస్తే, తండ్రైనా పో నీ ముఖం చూడనంటే చూడనే చూడడు. కానీ తల్లి అట్లా ఉండదు. అందుకే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. దుర్మార్గుడైన కొడుకైనా ఉండవచ్చు లోకంలో, కానీ ఇంతవరకు చరిత్రలో దుర్మార్గురాలైన తల్లి ఉన్నది అనేటువంటిది చరిత్రలో ఇంతవరకు లేదు. అందుకోసమే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎందుకండి పితృదేవోభవ ముందు పెట్టలేదు, మాతృదేవోభవ తర్వాత చెప్పొచ్చు కదా వేదంలో. తల్లిదండ్రులు ఇద్దరు సమానం అనేటువంటి విషయం వచ్చినప్పుడు తల్లినే ఎందుకు మొట్టమొదలు పిలవాలి? ఎందుకంటే పితృస్థానం కంటే కూడా తల్లి స్థానం 100 రెట్లు గురుతరమైనది. ఎందుకన్నారు? తండ్రి రుణం తీర్చుకునే అవకాశం ఉన్నది జీవుడికి, కానీ తల్లి రుణం తీర్చుకునే అవకాశం జీవుడికి లేదు అన్నది శాస్త్రం. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎంత సేవ చేసినా ఇంకా బాకీ పడి ఉంటావు. ఎందుకంటే తన జన్మను, తన జీవితాన్ని బలిపెట్టి, పనంగా పెట్టి నీకు జన్మ ఇస్తున్నది తల్లి. తాను బతుకుతానా బతకనా, నా కొడుకు బతకాలని చెప్పి 9 నెలలు మోసి ఈ ప్రపంచానికి పరిచయం చేయిస్తూ, నీ కర్మ సంచయం చేయిస్తూ, మళ్లీ నీకు మోక్షాన్ని సంపాదించుకునేటువంటి జ్ఞానో ఉపాధి అయినటువంటి మానవ శరీరాన్ని ఇస్తూ ఉన్నది తల్లి. అందుకే మాతృ రుణం అనేటువంటిది తీర్చుకునే అవకాశం జీవుడికి లేదు. అందుకే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస 4 ఆశ్రమాలు ఉన్నాయి మనకు సనాతన ధర్మంలో. ఈ 4 ఆశ్రమాల్లో సన్యాసి కనబడితే మనం దండం పెడతాం. ఎందుకంటే అది ఉత్కృష్టమైన ఆశ్రమం, చాలా గొప్ప ఆశ్రమం. ఎందుకంటే దానికంటే మించిన ఆశ్రమం లేదు కాబట్టి. బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా సన్యాసి కనబడితే కాషాయ దండధర మాత్రేణ యది పూజ్యోన సంశయ, సాష్టాంగ దండం పెట్టాలి అన్నది శాస్త్రం. అంత ఉత్కృష్టమైన ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి సన్యాసి అయినా తల్లిదండ్రులు గనక వస్తే, తండ్రి సన్యాసి దీక్షలో ఉన్నటువంటి కొడుకుకు నమస్కారం చేస్తాడు. తల్లి వస్తే జన్మ ఇచ్చినటువంటి ఏకైక కారణము చేత ఎంత జగద్గురు అయినప్పటికీ కూడా తల్లికి నమస్కారం చేయాల్సిందే. అది ఈ సనాతన ధర్మం మాతృస్థానానికి ఇచ్చినటువంటి గొప్పతనం. అందుకే భారత పిత అని ఎందుకనరు? ప్రతిదానికి మాతృస్థానంతో ఎందుకు పోలుస్తూ ఉన్నాం? నదుల్ని కూడా మాతృస్థానంతో పోలుస్తాం. నది మాత అంటాం, గంగా మాత అంటాం. వృక్షాలను కూడా మాతృస్థానంతో పోలుస్తాం. ఎందుకంటే
తల్లి ఎలాగైతే మనం తల్లికి రుణపడి ఉన్నామో ఈ దేశానికి రుణపడి ఉన్నాం, ఈ ధర్మానికి రుణపడి ఉన్నాం, ఈ ప్రకృతికి రుణపడి ఉన్నాం. రుణం తీర్చుకునే అవకాశం మనకు లేదు. తల్లిని ఏ రకంగా జాగ్రత్తగా చూసుకోవాలో ఈ సంపదనంతా జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి భావంతో సనాతన ధర్మంలో మాతృస్థానంతో గౌరవం చెప్పింది. గాని తల్లి కదా మరి భారత మాత అంటే పిత ఎవడరా అంటే పిచ్చివాడా, అర్థం లేని మాటలు. ఆ గౌరవం అంత గొప్పగా దేశాన్ని చూసుకోమని చెప్పినటువంటి ఏకైక సంస్కృతి సనాతన ధర్మం. అందుకే మాతృదేవోభవ మొట్టమొదటి స్థానం మాతృస్థానానికి చూపించింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. దేవతలు ఎక్కడ సంతోషంగా ఉంటారు, ఎక్కడ ఆనందం ఉంటుంది, ఏ ఇంటి లోపట్నైతే ఆడపిల్ల కన్నీరు పెట్టకుండా ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఏ ఇంటిలోనైతే ఆడపిల్ల చక్కగా అలంకరించుకొని ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సుస్థిరంగా ఉంటుంది. ఇది శాస్త్రం చెప్పింది. ఎక్కడ మగవాడి గురించి చెప్పలేదు. మగవాడు చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకుని అలంకరించుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఉంటుందిరా, ఆదాయం బాగా వస్తుంది. స్థానం శక్తి స్వరూపం. శక్తి మాతృమూర్తి అంటే భారతీయ సనాతన ధర్మంలో ఒక జెండర్ డిఫరెన్సియేషన్ గా చెప్పింది కాదు. భారతీయ సనాతన ధర్మం మగ ఆడ అనేటువంటి ఒక లింగ భేదంతో చూసేటువంటి సంస్కృతి కాదు. స్త్రీ కనబడ్డదంటే మాతృస్వరూపం, తల్లి స్వరూపంగా భావన చేయి అని చెప్పి చూపించినటువంటి సనాతన ధర్మం మనది. అందుకే మాతృదేవోభవ, తల్లి రుణం తీర్చుకునే అవకాశం లేదు అన్నది. అందుకే మాతృస్వరూపమైనటువంటి ప్రతి స్త్రీని కూడా అమ్మ స్వరూపంగా భావన చేసి పూజ చేయండి అని చెప్పి నవరాత్రి దీక్షా కాలంలో చక్కగా వివరించింది శాస్త్రం. అమ్మ ఎక్కడ ఉన్నది? దేవాలయంలోనే ఉన్నదా? దేవాలయంలో ఉన్నది అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ అమ్మ స్వరూపంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మాతృమూర్తిలో ఆ అమ్మను చూడగలిగితే అమ్మ సర్వత్రా దర్శనం కలుగుతుంది. అందుకే నవరాత్రి దీక్షలో ఉన్నటువంటి ప్రతి వారు గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఈ 9 రోజులు చక్కగా ఉన్నాం కదా, ఈ 9 రోజుల మట్టికే స్త్రీల యందు గౌరవం కదా, చక్కగా ఉన్నాం కదా అనుకునేటువంటి భావం చాలా మంది యువతలో అలాంటి భావం ఉండకూడదు. 9 రోజులు కాదు, జీవితాంతం కూడా ప్రతి స్త్రీని మాతృమూర్తిగా భావన చేయమని చెప్పడమే ఈ నవరాత్రి దీక్షా కాలంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యప్పశ్యతి సపండితః. సనాతన ధర్మం 3 విషయాలు చెప్పింది. ధర్మం అంటే ఒకటి మాతృవత్ పరదారేషు, ఇతర స్త్రీలను తల్లిలాగా చూడమని చెప్పింది. పరద్రవ్యేషు లోష్టవత్, ఇతరుడి యొక్క ఆస్తిపాస్తులు చూస్తే అయ్యో వాడు బాగా సంపాదించుకుంటున్నాడని చెప్పి ఈర్ష్యపడకురా, ఏదో రాళ్లు వెనుక వేసుకుంటున్నాడు, కంకర రాళ్లు ఎన్ని వెనుక వేసుకుంటే మనకెందుకురా అనేటువంటి నిర్లక్ష్య భావంతో ఉండు. ఇది రెండవది. ఆత్మవత్ సర్వభూతేషు, అందరినీ నీలాగా చూసుకో. నీకు దెబ్బ తాకితే నీకెంత బాధ కలుగుతుందో, నిన్ను ఎవడైనా ఏదైనా మాట అంటే నువ్వు ఎంత బాధపడతావో అలాగే ప్రతి జీవుడిని కూడా అలాగే చూసుకో. ఇది సనాతన ధర్మం. ఈ 3 లక్షణాలను నువ్వు కనుక ఆచరించినట్టయితే నువ్వు పర్ఫెక్ట్ గా సనాతన ధర్మంలో ఉన్నట్టే అని చెప్పింది శాస్త్రం. అలా మాతృమూర్తి యొక్క ఆరాధన ఈ నవరాత్రి దీక్షా కాలంలో తప్పకుండా చేయమన్నది శాస్త్రం. ఈ నవరాత్రి దీక్షాకాలం ఎలా చేయాలి, నవరాత్రి ఎంత పరిపూర్ణంగా చేస్తే అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నారు. నవరాత్రేతు సంప్రాప్తే కిం కర్తవ్యం. జనమేజయ చక్రవర్తికి ప్రశ్న వచ్చింది. వేదవ్యాసుల వారిని ప్రశ్నించారు, అయ్యా ఈ ఆశ్విత మాసంలో వచ్చినటువంటి ఈ నవరాత్రి పర్వకాలాన్ని ఎట్లా చేయాలి, దీక్ష ఎట్లా ఉండాలి అని చెప్పి జనమేజయ చక్రవర్తి సాక్షాత్ వేదవ్యాసుని ప్రశ్న చేస్తే వేదవ్యాసుల వారు ఉపదేశం చేస్తున్నారు. అమ్మవారి యొక్క దీక్ష, అమ్మవారి యొక్క పూజా విధానం ఎట్లా ఉండాలో ఇక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క దీక్ష ఎవరైతే చేపడుతూ ఉన్నారో, నవరాత్రి దీక్ష ఎవరైతే ఉందామనుకుంటూ ఉన్నారో వారు అమావాస్య రోజు నుంచే ఈ దీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి అన్నారు. అలాగే చక్కగా బ్రాహ్మణులని చండీ పారాయణం కోసం లేదా దేవి భాగవతం పారాయణం కోసం ఏర్పాట్లు చేసుకోమన్నారు. పాడ్యమి తెల్లవారి లేవగానే చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా స్నానం చేసి అలంకారం చేసుకొని మంటపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మంటపం పైన
అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకోమన్నారు. విగ్రహం లేదు అనుకున్నట్టయితే యంత్రస్థాపన చేసుకోవచ్చన్నారు. యంత్రం కూడా అవకాశం లేకున్నట్టయితే ఒక కలశాన్ని పెట్టుకొని ఆ కలశమే అమ్మ యొక్క భావనగా నవరాత్రి దీక్ష చేయమన్నారు. మీరు యంత్రం పెట్టినా విగ్రహం పెట్టినా పెట్టకున్నా కలశ స్థాపన మాత్రం ఖచ్చితంగా చేయమన్నది శాస్త్రం. అలాగే యంత్రం పెట్టుకోవాలి అంటే యంత్రానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు, ఆ బీజాక్షరాల యొక్క ఉపదేశం నీలో ఉంటే, నీ దగ్గర ఉంటే, ఆ బీజాక్షరాలు చక్కగా ఉపాసన చేసినటువంటి వ్యక్తి ద్వారా మంత్రాన్ని స్వీకరించి ఉన్నట్టయితే మాత్రమే యంత్రస్థాపన చేసుకోవాలి, లేకుంటే ఇతరత్ర అధికారం లేదు. విగ్రహము అథవా కలశ స్థాపన మట్టికే చక్కగా చెప్పింది. తితౌ హస్తాన్వితాయాం చ ఆనందాయాం పూజనం పరం ప్రథమే దివసే రాజన్ విధివత్ కామదం రుణాం. చక్కగా పాఠ్యమి రోజు, హస్తా నక్షత్రయుక్తమైనటువంటి పాఠ్యమి రోజు ఈ నవరాత్రి దీక్ష ప్రారంభం చేయాలన్నారు. ఉపవాసేన నక్తేన చ ఏకభుక్తేన వా పునః. భోజన విషయం చెప్పినారు. 3 రకాల విషయం చెప్పింది శాస్త్రం. ఉపవాసేన నక్తేన ఏకభుక్తేన. ఉపవాసం పరిపూర్ణంగా 9 రోజులు నీకు శక్తి ఉన్నట్టయితే 9 రోజులు చక్కగా ఉపవాసం ఉండవచ్చు. లేదా నక్తేన, నక్తం అంటే ఏమిటి అన్నారు? రాత్రిపూట భోజనం చేసేటువంటి విధానం. ఉదయమంతా కూడా చక్కగా ఉండి రాత్రిపూట భోజనం చేసి అలా 9 రోజులు. ఏకభుక్తేన, లేదా మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి ఏమీ స్వీకరించకుండా పండ్లో పాలో స్వీకరించి ఉండేటువంటి విధానాన్ని ఏకభుక్తం అన్నారు. ఇంకొక 4వ విధానం కూడా ఉపాసకులు ఎంచుకున్న విధానం ఉన్నది. అది వారు పెట్టుకున్నటువంటి విధానం. అయాచితంగా, అంటే ఎక్కడా వండుకునేది లేదు, ఎక్కడా ఎవరిని అడిగేది లేదు. అయాచితంగా, అయ్యా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం కలిగింది, మీరు దీక్షలో ఉన్నారు, ఈ పండు స్వీకరించండి అంటే ఆ పండు మాత్రమే తినుకుంటూ, అంటే అయాచితంగా యాచించకుండా దొరికినటువంటి ద్రవ్యముతో ఉండేటువంటి విధానం, అది కొంతమంది ఉపాసకులు చేసుకునే విధానం ఉన్నది. ఎన్ని విధానాలు ఉన్నా చివరికి ఒక్క విషయం చెబుతూ ఉన్నారు. నీ శరీరము అమ్మవారి యొక్క ఆరాధనకు ఉపయుక్తమయ్యేటట్టుగా చూసుకొని నీ నియమాన్ని ఏర్పాటు చేసుకో. అంటే అర్థము ఏదో చెప్పినారు కదా అని చెప్పి 9 రోజులు ఏం తినకుండా ఉంటే 10వ రోజు ఎక్కడ ఉంటావో ఆలోచన చేయాలి. కాబట్టి శరీరం ఎట్లా ఉండాలి, ఈ 9 రోజులు అమ్మవారి యొక్క ఉత్సవం లోపల భజన చేయడానికి కావచ్చు, మంత్ర అనుష్ఠానం చేయడానికి కావచ్చు, జపం చేయడానికి కావచ్చు, ధ్యానం చేయడానికి కావచ్చు, నీ శరీరం నిలబడడం కోసం నువ్వు ఏ రకమైనటువంటి నియమమైనా పెట్టుకొని ఉండవచ్చు. కానీ శారీరక నియమం ఎలాంటిదైనా ఉన్నా మానసికమైనటువంటి నియమం ఖచ్చితంగా దీక్షాధారులకి ఉండాల్సిందే. మనస్సు ఎప్పుడూ కూడా అన్య ఆలోచన చేయకూడదు. మనస్సు ఎప్పుడూ కూడా పరద్రవ్యం పైన, పరస్త్రీ పైన ఉండకూడదు. మనస్సు ఎప్పుడు కూడా పరుల యందు దురాలోచన చేయకూడదు. మనస్సు, వాక్కు, కర్మ 3 నియమాలు పెట్టింది శాస్త్రం. వాక్కుకు నియమం ఉన్నది. ఈ డ్రెస్ వేసుకున్నాం కదా అని చెప్పి నియమంగా ఉన్నామనుకుంటే పొరపాటు. అంటే బహిర్గతంగా ఉండడం కోసం ఈ వస్త్రము, కానీ అంతర్గతమైనటువంటి నియమం చేసినప్పుడే నువ్వు ఖచ్చితంగా దీక్షలో ఉన్నట్టు లెక్క అన్నది శాస్త్రం. మానసికంగా, వాచికంగా, కాయికంగా 3 రకాల నియమాలు పాటించాలి అన్నది. మానసికంగా మనస్సు ఎప్పుడూ దురాలోచన చేయకూడదు. వాచికంగా అపశబ్దం మాట్లాడకూడదు, చెడు మాట మాట్లాడకూడదు. చాలా మంది చెడు మాట మాట్లాడి జయభవాని అంటారు, స్వామి శరణం అంటారు. అంటే అనడమే, మళ్ళీ మాట్లాడమే. అంటే తెలిసన్నట్ట తెలియకన్నట్ట? ఇక్కడ తెలిసే మళ్ళీ ప్రాయశ్చిత్తంగా మాట్లాడుతున్నామంటే వాచిక నియమాన్ని ఉల్లంఘించిన వాడివే. కాబట్టి ఖచ్చితంగా వాచికమైనటువంటి నియమం ఉండాల్సిందే. కాయికమైనటువంటి నియమం, శరీర సంబంధమైనటువంటి నియమం అంటే స్నానాదులు కావచ్చు, భోజనాదులు కావచ్చు, ఏ ప్రాంతంలోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ నియమాలు, శారీరకమైనటువంటి నియమాలు. ఈ 3 కూడా ఖచ్చితంగా 9 రోజుల పాటు దీక్షగా ఆచరించవలసినదే. అది నవరాత్రి దీక్షలో పెట్టినటువంటి కాలం. త్రికాల పూజనం యత్ర, 3 కాలాలలో అమ్మవారి యొక్క పూజలు చెప్పినారు. వాస్తవంగా కాలం 6 రకాలుగా ఉన్నది. షట్కాలం అన్నారు. షట్కాల పూజ చేయకున్నా 3 కాలాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఖచ్చితంగా 3 కాలాల్లో పూజ చేయమన్నారు. అలాగే భూశయనం, భూమిపైన పడుకోవడం. ఇంకో విషయం చెప్పినారు, కుమారి పూజనం చైవ. ఖచ్చితంగా ఈ 9 రోజుల పాటుగా సువాసిని పూజ, కుమారి పూజ తప్పకుండా చేయాలి అన్నది శాస్త్రం. కుమారి అంటే ఎవరు?
భారతీయ సనాతన ధర్మంలో అమ్మవారిని ఏ రకంగా అర్చన చేస్తున్నామో, అమ్మవారి యొక్క స్వరూపంగా భాసిల్లుతున్నటువంటి ప్రతి స్త్రీని కూడా అమ్మగా భావన చేసి ఆరాధన చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి అని చెప్పింది మన శాస్త్రం. అందుకే ప్రతి వ్రతానికి ముత్తైదువును పిలుచుకోవడం, ప్రతి వ్రతానికి సుమంగల్ని పిలుచుకోవడం అంటే అర్థం ఏమిటి? అమ్మ యొక్క ఆరాధన ఖచ్చితంగా ప్రతి వ్రతానికి ముడిపడి ఉన్నది. అలాగే ఈ 9 రోజుల పాటుగా అమ్మవారు గుళ్ళో ఏ రకంగానైతే అర్చన చేసి ఉన్నామో, బయట ప్రపంచంలో అమ్మవారి యొక్క విభూతి ఒకే జ్యోతి అనేకంగా కనబడుతూ ఉన్నది, ఒకే శక్తి అనేకంగా భాసిల్లుతూ ఉన్నది, అనేక రూపాల్లో భాసిల్లుతున్నది. ట్యూబ్ లైట్ లో వెలుగుతున్నది, ఫ్లడ్ లైట్ లో వెలుగుతున్నది, ఆ లైట్ లో వెలుగుతున్నది, ఈ లైట్ లో వెలుగుతున్నది, ఒకటే కాంతి. అలాగే ఆ పరంజ్యోతి అనేక రూపకాలుగా అమ్మ రూపకంగా భాసిల్లుతున్నది. కాబట్టి ఖచ్చితంగా అమ్మ అనేటువంటి భావనతో ఈ 9 రోజుల పాటు ప్రత్యక్షంగా పూజ చేయమన్నారు. రామకృష్ణ పరమహంస గారు అమ్మవారి పూజా విధానం చేసేది ఎట్లా అంటే, అమ్మవారు లోపల విగ్రహానికి ఏ రకంగానైతే అర్చనాదులు చేస్తామో నేరుగా ప్రత్యక్షంగా అమ్మలనే కూర్చోబెట్టి అమ్మ యొక్క పాదాలనే అమ్మవారి స్వరూపంగా భావన చేసి పూజ చేసినారు ఆయన. ఇది అమ్మ యొక్క నవరాత్రి దీక్షలో ఉండేటువంటి పరమ విశిష్టత. అందుకే ఇక్కడ కూడా కుమారి పూజ తప్పకుండా చేయమన్నారు, సువాసిని పూజ ఖచ్చితంగా చేయమన్నారు దీక్షాధారులై ఉన్నవాళ్ళు. కుమారి అంటే ఎవరన్నారు? 2 సంవత్సరాల వయస్సు నుంచి 10 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా కుమారి పూజకి స్వీకరించవచ్చు అన్నది శాస్త్రం. మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లలను, ఆడపిల్లలను, దీంట్లో కూడా మగపిల్లలు లేరు సుమా, ఆడపిల్లలను ఎందుకోసం అన్నారు? వాళ్ళకి ఇచ్చేటువంటి పదార్థం ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇచ్చింది వాళ్లకు తెలియబడాలి. ఇది గంధమనో ఇది కుంకుమానో కాస్త తెలిసేటువంటి జ్ఞానం 2వ సంవత్సరం నుంచి వస్తుంది. కాబట్టి 2వ సంవత్సరం నుంచి కన్యా పూజకి స్వీకరించమన్నారు. అక్కడ పూజిస్తున్నది మీ ఇంటి అమ్మాయి లేదా మీ బంధువుల అమ్మాయి, మీకు తెలిసిన అమ్మాయి, మీ ఫ్రెండ్ కూతురు అనేటువంటి భావనతో పూజ చేయకూడదు. ఇక్కడ మంత్రశాస్త్రం చెప్పింది ఏ రకంగా భావన చేయాలో చూపిస్తూ ఉన్నారు. 2 వర్షాల అమ్మాయిని కుమారికాతు సాప్రోక్త ద్వివర్షాయా భవేదిహ. కుమారి అనేటువంటి బాలా స్వరూపంగా, బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అమ్మవారి యొక్క భావన చేయాలి 2 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అమ్మాయిని. అలాగే 3 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అమ్మాయిని త్రిమూర్తి అనేటువంటి పేరుతో అమ్మవారి యొక్క పూజ చేయాలి. ఆ పూజ ఎట్లా చేయాలో కూడా ఇక్కడ శాస్త్రంలో చెబుతూ ఉన్నారు. అలాగే కుమారికాతు సాప్రోక్త రోహిణి పంచవర్షాచ కళ్యాణి చతురబ్ధిక. 4 సంవత్సరాల అమ్మాయిని కళ్యాణి అని పిలుస్తారు. 5 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అమ్మాయిని రోహిణి అని పిలుస్తారు. అలాగే 6 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయిని కాళికా అని పిలుస్తారు. 7 సంవత్సరాల అమ్మాయిని చండికా అని పిలుస్తున్నది. 8 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయిని శాంభవి అని పిలుస్తారు. 9 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయిని దుర్గా అని భావన చేయాలి. 10 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయిని సుభద్ర అని చెప్పి నామంతో పూజ చేయాలి అన్నారు. ఇక్కడ కూడా రోజుకి ఒకరు చొప్పున, ఒకరోజు బాల, ఒకరోజు త్రిమూర్తి, ఒకరోజు కళ్యాణి, ఒకరోజు రోహిణి, 2 సంవత్సరాల అమ్మాయి, 3 సంవత్సరాల అమ్మాయి, 4, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారి పూజ. లేదు నీకు శక్తి ఉన్నది, అమ్మవారి యొక్క పూజలో చెప్పినారు, ఏ పూజ అయినా మన సనాతన ధర్మంలో ఇంత ఖర్చు పెట్టండి అంత ఖర్చు పెట్టండి అని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదండి. యథాశక్తి అనేటువంటి మాటే ఉన్నది. శక్తి నీకు ఎంత ఉన్నదో అంత నీవు ఖచ్చితంగా వినియోగించాలి. కారణం నీ శక్తి నీది కాదు కాబట్టి. నీకు ఇంత శక్తి ఇచ్చింది అమ్మ కాబట్టి, అమ్మ ఇచ్చింది అమ్మకు సమర్పించడం కృతజ్ఞత అవుతుంది. నువ్వు దాచిపెట్టుకుంటే దొంగతనం అవుతుంది. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఎంత ఉన్నదో ఆ శక్తి కొలది చేయమన్నారు, కానీ అప్పు చేసి చేయమనలేదు. అలాగే ఉన్నది కదా అని చెప్పి లోపల దాచిపెట్టుకొని చేయకూడదు. విత్తశాఠ్యం న కుర్వీత అన్నది శాస్త్రం లోపట. నీకు శక్తి ఉన్నది, రోజుకొక కుమారి పూజ చేయండి. లేదు 9 మందిని రోజు చేస్తూ వెళ్ళండి. లేదు ఒక రోజు 2 సంవత్సరాల అమ్మాయి, రేపు 3 సంవత్సరాల అమ్మాయి త్రిమూర్తి, 4 కళ్యాణి, రోహిణి, ఇట్లా చేయండి. లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పెంచుకుంటూ వెళ్ళండి, కానీ కుమారి పూజ ఖచ్చితంగా చేయండి అన్నారు.
ఇంకా శాస్త్రంలో శక్తి లేదండి, 9 మందిని పూజ చేసుకునే అవకాశం లేదండి, కానీ నీ మనస్సులో ఏదో ఒక కోరిక ఉన్నది కదా, నువ్వు దీక్ష పట్టినావంటే జీవుడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే కొన్ని ఐహికమైనటువంటి కోరికలు మనస్సులో ఉంటాయి. ఏదో ఒక కోరికతోటి వాడు దీక్ష చేపడతాడు, బయటికి చెప్పడు గాని ఏం లేదంటూ ఉంటాం గాని ఏ జీవుడికి ఏ కోరిక లేకుండా ఎవడు ఉండడు ప్రపంచం లోపల, ఈవెన్ పండితుడు కూడా. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే ఒకవేళ నీకు విశేషమైన కోరిక ఏదైనా ఉంటే దానికి కూడా చెబుతున్నది శాస్త్రం. విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థి చ యశ్చ పార్థివ సుఖార్థి పూజయేత్ నిత్యం కళ్యాణీం సర్వకామదాం కుమారి పూజిత కుర్యా దుఃఖ దారిద్ర్య నాశనం. 2 ఏళ్ల అమ్మాయిని బాలా త్రిపుర సుందరి భావంతో కుమారి పూజ చేసినట్టయితే దారిద్ర్య నాశనం దుఃఖ నాశనం, దుఃఖము దారిద్ర్యమైనటువంటి రెండింటినీ కూడా ఆ తల్లి అక్షతలు వేస్తే అనుగ్రహిస్తే తొలగిపోతుంది అన్న. అలాగే నీకు గనక పుత్ర పౌత్రాది వృత్తయ వంశం నిలబడాలి, వంశం నిలబెట్టుకోవాలి అనుకున్నట్టయితే త్రిమూర్తి 3 సంవత్సరాల అమ్మాయిని త్రిమూర్తి స్వరూపంగా భావన చేసి పూజ చేయమన్నది శాస్త్రం. విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థి యశ్చ పార్థివ సుఖార్థి పూజయేత్ నిత్యం కళ్యాణీం సర్వకామదాం. అలాగే 4 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అమ్మాయి విద్యార్థి, విద్య కావాలా, 4 సంవత్సరాల అమ్మాయిని పూజ చేయమన్నారు. అలాగే రాజ్యార్థి, అధికారం కావాలా, 4 సంవత్సరాల కళ్యాణి అనేటువంటి పేరుతో అమ్మ యొక్క పూజ చేయమన్నారు. అలాగే ఇక్కడ చెబుతూ ఉన్నారు 5 సంవత్సరాల అమ్మాయి రోహిణీం రోగనాశాయ. ఏదైనా విశేషమైనటువంటి వ్యాధి, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పోయినా ప్రిస్క్రిప్షన్లు మారుతున్నాయి, డాక్టర్లు మారుతున్నారు కానీ రోగం పోవడం లేదు. అటువంటిది ఏమైనా ఉన్నట్టయితే రోహిణీం రోగనాశాయ 5 సంవత్సరాల అమ్మాయిని అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేసి పూజ చేసినట్టయితే ఆ వ్యాధులు పోతాయి అన్నది శాస్త్రం. అలాగే శత్రు నాశార్థం కాళికా, కాళికా స్వరూపంగా 6 సంవత్సరాల అమ్మాయిని శత్రునాశార్థం, శత్రు బాధ లేకుండా చేసుకోవడానికి. శత్రువులంటే మళ్ళీ వేరే ఆలోచన చేయకండి సుమా, శత్రువులంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదం అనేటువంటి 6 శత్రువులను నాశనం చేయడానికి. అలాగే 7 సంవత్సరాల అమ్మాయి చండికా, చండికా అనేటువంటి స్వరూపకంగా పూజ చేయమన్నారు. 7 సంవత్సరాల అమ్మాయిని పూజ చేస్తే ఐశ్వర్యం, పదవి ఖచ్చితంగా వస్తుంది చండీ స్వరూపంగా భావన చేస్తే. 8 సంవత్సరాల అమ్మాయిని శాంభవీం, 8 సంవత్సరాల అమ్మాయిని శాంభవి అనేటువంటి స్వరూపకంగా అమ్మవారి యొక్క పూజ చేయమన్నారు. నృప సమ్మోహనాయ, ఎవడైనా పై అధికారి వాళ్ళ ద్వారా మనకు అప్లికేషన్లు పోవడం లేదు, ఫైల్ ముందడికి వెళ్ళడం లేదు, నృప సమ్మోహనాయ అధికారుల యొక్క మన్నన పొందడానికి, పెద్దవారి యొక్క మన్నన పొందడానికి, పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందడానికి 8 సంవత్సరాల అమ్మాయిని శాంభవి రూపకంగా పూజ చేయమన్నది శాస్త్రం. 9 సంవత్సరాల అమ్మాయిని దుర్గా స్వరూపంగా పూజ చేయమన్నది. సంగ్రామ విజయార్థం చ, నువ్వు నిలబడ్డటువంటి ఫీల్డ్ ఏదైనా, అది బిజినెసా ఏ రంగమైనా, దాంట్లో నువ్వు సమర్థతతో విజయాన్ని సంపాదించాలి అంటే దుర్గా స్వరూపం భావన చేయమన్నది శాస్త్రం. అలాగే 10 సంవత్సరాల అమ్మాయిని అమ్మవారి స్వరూపంగా భావన చేసి అర్చన చేసినట్టయితే సుభద్ర వాంఛితార్థ సిద్ధి, సమస్తమైనటువంటి కోరికలు నీ మనస్సులో ఉన్నటువంటి నీ కుటుంబంలో, అప్లికేషన్ నీ ఒక్కడిది కాదు సుమా, అందరి అప్లికేషన్లు కొట్టుడుపోతాయి. 10 సంవత్సరాల అమ్మాయి శాంభవి స్వరూపంగా, సుభద్రా స్వరూపకంగా పూజ చేస్తే. అయ్యా 9 రోజులు దీక్ష చేసే అవకాశం మాకు లేదు, 9 రోజులు నిలబడే అవకాశం లేదు, మీరు చెప్పినటువంటి నియమాలు ఆచరించే అవకాశం లేదు, కానీ అమ్మ ఆరాధన చేయాలి దీక్షగా అనిపిస్తున్నది. అయితే 9 కాదయ్యా, చివరి 3 రోజులైనా దీక్షగా ఉండమన్నది శాస్త్రం. చివరి 3 రోజులంటే సప్తమి, అష్టమి, నవమి, త్రిరాత్ర దీక్ష అన్నారు దీన్ని. ఈ 3 రోజులైనా చక్కగా దీక్షగా ఉండమన్నది. అయ్యా 3 కూడా కష్టమే, 3 రోజులు కూడా కష్టమే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, కలియుగం కదా, ఎంత తక్కువ పోతే అంత మనకు లాభం ఎక్కువ రావాలా, పెట్టుబడి తక్కువ ఉండాలా, కష్టం తక్కువ ఉండాలా, లాభం ఎక్కువ ఉండాలా, కలియుగం యొక్క సైకాలజీ. కాబట్టే దీక్షలో కూడా చెబుతూ ఉన్నారు, ఒకవేళ నీకు ఆరోగ్యం సహకరించకనో లేదా ఏదైనా ఇబ్బంది ఏర్పడితేనో అమ్మవారి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాలి అనుకుంటే
9, 3 అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే కనీసం ఒక్కరోజు ఆ ఒక్కరోజే దుర్గాష్టమి అష్టమి. ఆ అష్టమి తిథి నాడైనా అమ్మవారి యొక్క ఆ 24 గంటలైనా ఆ అమ్మవారి యొక్క ఆరాధన దీక్షగా నువ్వు చేసినట్టయితే అమ్మవారు ఈ 9 రోజుల దీక్షాకాలంలో ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందో ఆ రకమైనటువంటి ఫలితం నీ యొక్క మానసికమైన, వాచికమైన, కాయికమైనటువంటి ఆ దీక్షకి అమ్మవారు ఖచ్చితంగా సంతోషిస్తుంది. ఈ రకంగా 9 రోజుల దీక్షాకాలం పూర్తి చేసుకొని రాజరాజేశ్వరి స్వరూపంగా భాసిల్లుతున్నటువంటి ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని 10వ రోజు పొంది ఈ జన్మను చరితార్థత చేసుకోవడమే నవరాత్రి పర్వకాలంలో ఉన్నటువంటి అంతరార్థం. నవ అంటే 9 అన్నాం. అమ్మ కూడా 9 రూపాలుగా భాసిల్లుతూ ఉన్నది. నవదుర్గా స్వరూపంగా భాసిల్లుతున్నది. అందుకే అమ్మవారి యొక్క స్థానము బిందు స్థానం శ్రీచక్రం. శ్రీచక్రంలో అమ్మవారి యొక్క ఊర్ధ్వ స్థానం, పైన ఉండేటువంటి స్థానం బిందు స్థానం. ఈ మొత్తం ఆవరణలు ఎన్ని ఉన్నాయి? నవావరణలు ఉన్నాయి. 9 ఆవరణల పైన ఉన్నది తల్లి. కాబట్టి 9 దాటితేనే అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం సంపాదించుకోగలం. అందుకే అమ్మ కూడా ఈ 9 రోజుల పాటుగా ఒక్కొక్క రూపంగా అమ్మ మనకు భాసిల్లుతూ ఉన్నది, పూజింపబడుతూ ఉన్నది. ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఈ రోజు అమ్మవారు మొదటి రోజు నవరాత్రి దీక్షలో మొట్టమొదటి రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరి స్వరూపంగా భావన చేస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాలలో శైలపుత్రి అనేటువంటి రూపకంగా అమ్మవారి యొక్క భావన చేస్తూ ఉన్నాం. మరి అది కరెక్టా, ఇది కరెక్టా? కొంతమందిలో అదో డౌట్. అయ్యా, వేములవాడలో చూస్తే శైలపుత్రి అన్నారు, విజయవాడలో చూస్తే బాలా త్రిపుర సుందరి అన్నారు. మరి అది కరెక్టా, ఇది కరెక్టా అంటే రెండూ కరెక్టే అన్నారు. అసలు ఉత్సవాలనేటువంటివి, రూపాలనేటువంటివి అమ్మ మనల్ని అనుగ్రహించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆనంద రూపాలు. కానీ అమ్మ అన్ని రూపాలు ఎప్పుడో ధరించి ఉన్నది కదా. ఈ రూపం మన కోసం. సగుణం, సరూపం, నామం అనేది ఎప్పుడు కానీ భక్తుడి యొక్క ఆనందం కోసం. కానీ భక్తుడి యొక్క ఆనందంలో అమ్మవారు ఆనందపడుతుంది. ఆ ఆనందంగా భావన చేసేటువంటి రూపం ఏదైనా అమ్మవారికి ఇష్టమే. కాబట్టి కొన్ని ప్రాంతాలలో ప్రాంతీయ ఆచారాలను బట్టి, ఆయా స్థానాలలో పూర్వం నుంచి పెద్దల నుంచి వస్తున్నటువంటి కొన్ని సంప్రదాయాలను బట్టి 2 రూపాలుగా అమ్మవారి యొక్క అలంకరణలు కనబడుతూ ఉన్నాయి లోకంలో. బాలా త్రిపుర సుందరి స్వరూపకంగా, శైలపుత్రి స్వరూపకంగా భావన చేయబడుతూ ఉన్నది. చూడండి, శైలపుత్రి, పుత్రి అంటే కుమార్తె అని అర్థం. అమ్మ బిడ్డగా వచ్చింది, అమ్మ తల్లిగా వచ్చింది, అమ్మ కన్యగా ఉన్నది, కన్యకా పరమేశ్వరిగా ఉన్నది. అంటే ఒక స్త్రీ స్వరూపంగా బాల నుంచి పరిపూర్ణమైనటువంటి అన్ని దశల్లో కూడా అమ్మ నిలబడి ఏ రకంగా ఉండాలో చూపించింది స్త్రీ స్వరూపంగా. అందుకోసమే మొట్టమొదలు ఎప్పుడు కాని బాల్యం నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టే బాలా, మొట్టమొదటి లక్షణం బాలా అని చెప్పినారు. ఏమండి, అమ్మవారి యొక్క స్వరూపం భావన చేస్తూ ఉన్నాం కదా, అమ్మవారి యొక్క స్వరూపానికి మూలం కూడా బాలా మంత్రమే. కాబట్టి అమ్మవారి యొక్క ప్రాణశక్తి బాలా మంత్రం. అందుకోసమే మొట్టమొదలు బాలా మంత్రంతోటే మిగతా అమ్మవారి యొక్క మంత్రాల్లోకి వెళ్ళడం ఉన్నది. కానీ నేరుగా వేరే మంత్రాలు, అమ్మవారి యొక్క మంత్రాలు స్వీకరించడానికి లేదు. కాబట్టి మూలశక్తి, ప్రాణశక్తి బాల. అందుకోసమే మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి స్వరూపకంగా భావన చేయమన్నారు శాస్త్రం లోపట. ఎక్కడిది అమ్మవారి యొక్క బాలా రూపం? ఎట్లా వచ్చింది? ఎప్పుడు అమ్మ ధరించింది? పూర్వం బండాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు, మహాభయంకరమైన రాక్షసుడు చరిత్ర వస్తుంది. ఆ బండాసురుడికి 30 మంది కుమారులు అన్నారు. ఆ 30 మంది కుమారులతో బండాసురుడు విషకుడు అని చెప్పి చాలా పరివారంతో శూన్యకమనే పట్టణంతో మహా అట్టహాసం చేస్తూ చావనేటువంటిది లేకుండా ఉన్నవాడు. కాబట్టి లోకమంతా కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవతలంతా భయపడి అమ్మవారిని లలితారూపకంగా తమ తమ శక్తులన్నీ నిలిపి అమ్మవారిని నిలబెట్టారు లలితారూపకంగా. ఈ లలితా స్వరూపం గురించి మనం లలితా అమ్మవారి యొక్క అవతారం వచ్చినప్పుడు చెప్పుకుంటాం. ఈరోజు బాలా అమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ లలితా స్వరూపం అమ్మవారు వారాహి శ్యామలా రూపకంగా అమ్మ తన శక్తుల్ని 2గా విభజన చేసింది. ఒకవైపు శ్యామలా రూపం, ఒకవైపు వారాహి రూపం.
వారాహి మాతగా వచ్చినటువంటి వరాహమూర్తిగా భూమిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అప్పుడు వరాహ స్వరూపంగా నారాయణుడికి ఏ శక్తి ఏ తల్లి ఇచ్చిందో ఆ శక్తే మళ్ళీ ఇప్పుడు వారాహి రూపకంగా వచ్చింది. ఆవిడ సర్వ సైన్యాధిపతిగా నిలబెట్టింది. అమ్మవారి యొక్క సర్వ సైన్యాధిపతి వారాహి అంటే. శ్యామలాదేవి అంటే మంత్రి, ప్రధానమంత్రి అమ్మవారికి. రాజరాజేశ్వరి స్వరూపంగా లలితా పరాభట్టారిక బండాసుడి పైన యుద్ధానికి వచ్చింది. కానీ సైన్యమంతా యుద్ధం చేస్తూ ఉన్నది. అమ్మ చాలా ఆనందపడుతూ ఉన్నది. ఆ ఆనందంతో కాస్త యుద్ధంలో కూడా అప్పుడప్పుడు కొంత విశ్రాంతిగా ఉండాలి, మనస్సు ఉత్సాహపడుతూ ఉండాలి. అప్పుడప్పుడు సైనికులకు కూడా కొన్ని క్యాంపులు పెడుతూ ఉంటారు, ఆటపాట అని. ఎందుకు? ఉత్సాహం ఉండాలి కాబట్టి. అలాగే అమ్మవారు కూడా యుద్ధానికి బయలుదేరి యుద్ధం చక్కగా జరుగుతున్నది. సమస్తమైన సైన్యమంతా బండాసుడి యొక్క సైన్యాన్నంతా నాశనం చేస్తూ ఉంటే ఆ ఆనందంతో అమ్మవారి యొక్క రూపములోంచి, హృదయంలోంచి ఒక స్వరూపం బయటికి వచ్చింది, ఒక శక్తి, ఆనంద శక్తి బయటికి వచ్చింది. చిన్న పిల్ల రూపకంగా, చూస్తే 9 ఏళ్ల రూపకంగా కనబడ్డది. ఆ తల్లే బాల. 9 ఏళ్ల రూపకంగా ఉంటుంది ఎప్పుడు కానీ ఆ తల్లి. 4 చేతులతో చక్కగా అరుణారుణ కాంతి వర్ణాలతో అలరారుతున్నటువంటి దివ్యమైనటువంటి తేజస్సుతో ఆ తల్లి కనబడుతున్నది. చిరు మందహాసంతో కనబడుతున్నది. ఒక చేతిలో జపమాల పట్టుకుని ఉన్నది, ఒక చేతిలో పుస్తకం పట్టుకుని ఉన్నది, ఒక చేతిలో వరదహస్తం పట్టుకుని ఉన్నది, ఒక చేతిలో అభయహస్తం పట్టుకుని ఉన్నది. 4 చేతులతో అమ్మ యొక్క బాలాస్వరూపం బయటికి వచ్చింది. ఆ రూపం చూడగానే అమ్మవారికి ఆనందం కలిగింది. కారణం ఏమిటి అన్నారు? అద్దంలో అప్పుడప్పుడు చూడండి, ఎవరిని చూసినా ఆనందం కలిగినా కలగకున్నా మన ఫేస్ కనుక మనం అద్దంలో చూసుకుంటే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. అంతేనా? ఎందుకు? అక్కడ కనబడుతున్నది మనం కాబట్టి. అలంకారం ఉన్నా అలంకారం లేకున్నా అద్దంలో చూసుకున్నామంటే ఒక పావు గంట అయినా ఆనందం ఎక్కడ ఉన్నది అంటే తన రూపాన్ని తాను భావన చేయడమే ఆనందం. తన స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకోవడమే ఆనందం. అంటే తాను నిజమైనటువంటి రూపం ఏవైది? మళ్ళీ కొంచెం ఆలోచన చేయండి ఆధ్యాత్మికంగా. పరమాత్మ యొక్క తన నిజస్వరూపం ఏమిటో ఈ జీవుడు తెలుసుకోగలిగినప్పుడే ఆనందం కలుగుతూ ఉన్నది. అలాగే అద్దంలో ముఖం చూసుకుంటే మనకు ఎలా ఆనందం కలుగుతున్నదో, బాలారూపం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ యొక్క హృదయస్థానం నుంచి వచ్చింది, అమ్మ యొక్క ప్రాణశక్తి నుంచి వచ్చింది. కాబట్టి ఆ అమ్మ బాలను చూస్తూ ఉంటే లలితాదేవి ఆనందపడుతున్నదట. అమ్మవారిని కూడా అంత యుద్ధ సన్నివేశంలో కూడా ఆనందంలో ముంచినటువంటి స్వరూపం బాలాస్వరూపం. చూడండి, అమ్మనే ఆనంద పెట్టిందంటే మనకు ఆ అమ్మను పట్టుకుంటే ఆనందం ఇవ్వకుండా ఉంటుందా? అలాంటి తల్లి వచ్చింది. చిరు మందహాసంతో ఉన్నది. ఒక చేతిలో జపమాల పట్టుకున్నది, ఒక చేతిలో పుష్పం పట్టుకున్నది, ఒక చేతిలో వరదహస్తం పట్టుకున్నది, ఒక చేతిలో అభయహస్తం. అభయం అంటే భయం లేకుండా చేయడం, వరద అంటే వరాలు ఇవ్వడం. మనిషికి కావలసినవి రెండే. వరాలు రావాలా, ఎవరు కూడా మన జోలికి రావద్దు. ఇవి రెండు ఉంటే ఇక వాడికి బిందాస్. అలాగే అమ్మవారిని ఆశ్రయించామనుకోండి, వరద హస్తం ఏది కోరితే అది ఇచ్చింది, ఎవరు పుట్టుకోకుండా ఎవరు పట్టుకపోకుండా అభయ హస్తం. రెండు కూడా అమ్మవారే ఇస్తూ ఉన్నది. అలాగే ఇచ్చిన దాన్ని చక్కగా నిర్వహణ చేయాలంటే ఏముండాలా? ఇచ్చాం 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు వచ్చినా లాటరీలో ఏం చేయాలో తెలియాలి కదా మొట్టమొదలు. కాబట్టి జ్ఞానం ఉండాలి కదా. అందుకే పుస్తకం అంటే జ్ఞానం, అంటే లౌకికంగా ఎట్లా బతకాలో చెబుతున్నది. జపమాల పట్టుకుని ఉన్నది. జపమాల అంటే మంత్రము, అంటే ఆధ్యాత్మికంగా కూడా ఎలా బతకాలో, అంటే జీవితం మొత్తం ఎలా గడపాలో ఇచ్చే శక్తి స్వరూపంగా బాసిల్లుతున్నటువంటి రూపమే బాలా రూపం. అలాంటి స్వరూపంగా వచ్చింది ఆ తల్లి. అమ్మా నేను వెళ్తాను యుద్ధానికి అన్నది. తల్లి నువ్వు చిన్న పిల్లవమ్మా, నిన్నెట్లా పంపిస్తాను? నేను చూస్తుంటే ఆనందం కలుగుతూ ఉన్నది. నువ్వు నా ఒళ్ళోనే ఉండు, ఎప్పుడు నేను చూసుకుంటూ ఇలాగే ఉండిపోతాను అంటూ ఉంటే, లేదమ్మా ఎప్పుడైనా పిల్లలు ఆటాడుకుందామని వెళ్తా అంటే ఏ తల్లిదండ్రులైనా వద్దంటారా? కాబట్టి నేను వెళ్తానని చెప్పి ఆ అమ్మ ఒళ్ళో ఉంచి ఆ బాలా త్రిపుర సుందరి వస్తూ ఉన్నటువంటి బండాసుడి యొక్క 30 మంది కుమారులు అక్షౌహిణి సైన్యంతో వస్తూ ఉంటే, లక్షల కోట్ల కొలది సైన్యంతో వస్తుంటే వాళ్లను చీల్చి చెండాడడం కోసం ఒంటరిగా బయలుదేరింది ఆ తల్లి. బాలాస్వరూపం వెళ్తూ ఉన్నది కదా. పిల్లల ఉత్సాహాన్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు తగ్గించకూడదు. అమ్మ అనుకున్నది, వెళ్ళని చూద్దాం, సైకిల్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు పిల్లవాడు,
నేర్చుకోమని చెప్పాలా, కొంచెం వదిలిపెట్టాలి కదా అని చెప్పి మనం సినిమా చూస్తున్నట్టు కూర్చుంటే వాడు కాల్లో చెప్పులు పడితే మనకే ఇబ్బంది. కాబట్టి ఎప్పుడు పడిపోతున్నాడో తెలుసుకోగలగాలి, పడిపోతే సమయంలో పట్టుకోగలగాలి, మళ్ళీ నిలపగలగాలి, మళ్ళీ వాడికి భయం లేకుండా చేయగలగాలి. అమ్మ కూడా యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే బాలా త్రిపుర సుందరి రూపాన్ని ఆ అమ్మాయిని పంపించింది. ఏదైనా ఉంటే మనం చూసుకుందాంలే అనుకున్నది. బయలుదేరుతున్నది అమ్మ. మరి యుద్ధానికి బయలుదేరాలంటే రథం కావాలి కదా. అప్పటికే అమ్మ ఒక రథాన్ని సిద్ధం చేసి ఉన్నది. ఆ రథం ఎట్లా ఉన్నదన్నారు? 1000 హంసలతో కూడినటువంటి రథం అన్నారు. 1000 హంసలు లాగుతున్నటువంటి రథం అన్నారు. ఆ రథం పైన కూర్చున్నది తల్లి. వెళ్తూ ఉంటే బయట మంత్రిని శ్యామలాదేవి కనబడ్డది, ప్రధానమంత్రి ఆవిడ. అలాగే వారాహిదేవి కనబడ్డది, సర్వసైన్యాధిపతి. అమ్మా నువ్వెక్కడికి పోతున్నావమ్మా? యుద్ధం చేయడానికి మేమంతా ఉన్నాం. తల్లి నువ్వు 9 ఏళ్ల పిల్లవమ్మా, నువ్వు బయలుదేరడానికి వీల్లేదు అంటే వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా ఆ తల్లి ఉత్సాహంతో ఎవరైతే బాలా స్వరూపం యొక్క భావన చేస్తారో వాళ్ళకి ఎంత పెద్ద కార్యక్రమం ముందు పెట్టుకున్నా వాళ్ళు చివరి దశ దాకా కూడా నిరుత్సాహంగా కనబడరు. చివరి దశ వరకు కూడా ఉత్సాహంగా వెళ్లిపోతూ ఉంటారు. అది బాలా అమ్మవారిచ్చేటువంటి దివ్యమైన శక్తి, అనుగ్రహ శక్తి. వెళ్లిపోయింది. అయ్యయ్యో అమ్మాయి వెళ్లిపోతున్నది కదా అని చెప్పి వీళ్ళు కూడా వెనక వెళ్లారట. శ్యామలాదేవి, అదేవిధంగా వారాహీదేవి చూస్తూ ఉన్నారు. ఏదైనా సహాయం చేయాలా? అమ్మ మనని వదిలిపెట్టే పోతున్నదంటే ఎంత ధైర్యం! చూద్దాం, ఏదైనా అవసరం పడితే చూద్దాంలే అని చెప్పి జాగ్రత్తగా వెనకాలే కాపాడుకుందామని చెప్పి నిలబడ్డారు. అమ్మ వచ్చింది. 30 మంది బండపుత్రులు, బండాసుడి యొక్క పుత్రులు బయలుదేరి వచ్చారు. కోట్ల కొలది సైన్యంతో వచ్చారు. అమ్మ నారాయణాస్త్రాన్ని తీసింది. నారాయణాస్త్రం అంటే సామాన్యమైనటువంటి వస్త్రం కాదు. నారాయణాస్త్రం తీయగానే బండాసుడి యొక్క వచ్చిన సైన్యమంతా నాశనమైపోయింది. నారాయణాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత అప్పుడు వారాహిదేవి, శ్యామలాదేవి అనుకున్నారట, ఇక మనం వెళ్ళకున్నా ఏం కాదు, అమ్మ ఒక్కరితో చూసుకుంటుంది. ఆమె అమ్మ కాదయ్యా, లలితా స్వరూపమే మరో స్వరూపం. కాబట్టి మనం నిశ్చింతగా ఉండవచ్చు అని చెప్పి హాయిగా యుద్ధం చూద్దామని చెప్పి ఆ శ్యామలాదేవి అలాగే వారాహిదేవి అక్కడే కూర్చున్నారట. సైన్యమంతా నాశనమైపోయింది. 30 మంది బండాసుడి యొక్క పుత్రులంతా కూడా వీర ఉత్సాహంతో సైన్యాన్ని నాశనం చేస్తావా, 9 ఏళ్ల పిల్లవు అని చెప్పి అహంకారంతో. చూడండి చరిత్ర ఏం చెబుతున్నదంటే, రావణాసుడు కావచ్చు, మహిషాసుడు కావచ్చు, శుంభుడు కావచ్చు, నిశుంభుడు కావచ్చు, మహా గొప్పనైనటువంటి తపస్సులు చేసి గొప్ప గొప్ప శక్తి సంపాదించుకున్నటువంటి ఈ రాక్షసులంతా కూడా చచ్చిన దానికి ఒకే ఒక్క కారణం ఏమిటో తెలుసునా? స్త్రీ స్వరూపాన్ని అబల, అశక్తి స్వరూపం, శక్తిహీనులు, మమ్మల్ని ఏమీ చేయరు అనేటువంటి భావం ఎవరైతే పెట్టుకుని ఉన్నారో ఎంతో గొప్ప శక్తి సంపాదించుకున్నటువంటి వాళ్ళంతా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయినారు. కాబట్టి శక్తి స్వరూపం యొక్క ఆరాధన ఎంతవరకు ఉంటుందో ఈ లోకంలో అంతవరకే దివ్య శక్తులు ఈ లోకంలో నడయాడుతాయి, దేవతలు నడయాడుతారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడితే అక్కడ దేవతలు గౌరవింపబడతారని చెప్పింది శాస్త్రం. అందుకోసమే వీళ్ళు అనుకున్నారు, ఒక 9 ఏళ్ల పిల్ల కదా, సామాన్యురాలు కదా అనుకున్నారు. కానీ ఆ అమ్మ యొక్క పరాక్రమం చూస్తే అర్థం కాలేదు. అర్ధచంద్ర బాణాన్ని తీసింది. ఒక్కొక్కడు విరుచుకబడుతూ ఉంటే 30 బాలా రూపాలుగా అమ్మవారు కనబడ్డదట. ఒక్కొక్క రూపంతో అర్ధచంద్ర బాణంతో 30 మంది యొక్క సంహారం చేసింది. ఆ బాలా స్వరూపం చేసి లలితా త్రిపుర సుందరి స్వరూపం ఆ అమ్మ లలితామ్మ దగ్గర నుంచి వచ్చింది కదా, ఆ అమ్మ దగ్గరికి వెళ్లి చక్కగా ఆనందంగా అమ్మవారి యొక్క ఒళ్ళో వెళ్లి కూర్చున్నదట ఆ తల్లి. అరుణ కిరణ జాలై అంచితాశావకాశ విధృత జప పటీకా పుస్తకాభీతి హస్త ఇతర కరవరాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల. నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల. అలాంటి బాలాస్వరూపం ఎవరైతే భావన చేస్తారో వారికి జీవితంలో కుటుంబంలో ఆనందం ఉంటుంది. వారికి ఎటువంటి శత్రువుల యొక్క బాధ అనేటువంటిది ఉండదు. పుత్ర పౌత్రులతో చక్కగా ఆనందంగా ఉంటారు. బాలాస్వరూపం యొక్క అర్చన ఎవరైతే చేస్తారో, బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపం అంత సామాన్యమైనటువంటిది కాదండి. ఆ మంత్రం స్వీకరించాలన్నా చాలా గొప్పనైనటువంటి శక్తి ఉండాలి. గుంటూరు జిల్లాలో
నారాయణ శాస్త్రి గారని చెప్పి చందోలు పట్టణం జరిగినటువంటి వృత్తాంతం ఇది. బాలా త్రిపుర సుందరి మంత్రం యొక్క ఉపాసకులు వారు, బాలా ఉపాసకులు. వారి ఇంటి లోపట అమ్మ ఎప్పుడు 9 ఏళ్ల పిల్లగా తిరుగుతూ ఉండేదట. ఆయన ఎప్పుడు కాని లోపల అమ్మవారి ఎదురుగా బాలామంత్రాన్ని స్వీకరిస్తూ జపం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉండేవారు. మరి అయ్యగారి గురించి చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు కదా. వస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా మరి ఆయన మాట్లాడా, ఈమెమో మడిగట్టుకుని ఈమె మౌనంగా ఉన్నది అమ్మగారు. మరి ఎవరు సమాధానం చెప్పాలి? ఆ 9 ఏళ్ల పిల్ల ఇంట్లో కూర్చొని, అయ్యా మా నాన్నగారు పూజా కార్యక్రమంలో ఉన్నారండి, సాయంకాలం మాట్లాడతారండి అని చెప్పి పంపించేదట. ప్రతిరోజు వచ్చిన వాళ్ళంతా చెబుతూ ఉంటే ఆశ్చర్యపోయినాడు ఆయన. అలా బాలాస్వరూపం యొక్క భావన చేసి నిజంగా ఇప్పటికీ కూడా కలియుగంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు మంత్రాలకి ఇప్పటికీ కూడా సిద్ధి కలుగుతుందా అని చెప్పి. మంత్రం మంత్రమేరా నాయన, ఉపాసన చేసేటువంటి శక్తి నీ దగ్గర లేదని ఒప్పుకోలేక మంత్రాలకి శక్తి ఉందా అనేటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నావు. ఈ శరీరము ఎంత శక్తిని స్వీకరించాలనుకున్నా అంత శక్తిని స్వీకరించేటువంటి ఒక కేంద్రం ఇది. ఎంత శక్తిని అంటే అంత శక్తిని స్వీకరించేటువంటి నాడులు, శక్తి కేంద్రాలు దీంట్లో ఉన్నాయి. కానీ మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. మొత్తం కూడా విశ్వం అంతా కూడా శక్తి క్షేత్రం ఇది. ఈ శక్తి క్షేత్రంలో ఎంత నువ్వు శక్తి సంపాదించుకోవాలి, నీ ఉపాసన, నీ ధ్యానం, నీ యోగా ఎంతంటే అంత శక్తి సంపాదించుకొని ఈ క్షేత్రాన్ని కూడా, ఈ శరీరాన్ని కూడా ఒక దివ్య శక్తిగా మార్చుకునేటువంటి ఉపాసన ఉన్నది. అలా ఉపాసకులు ఇప్పటికీ ఉన్నారు. తెలుసుకోకుంటే అది మన మూర్ఖత్వం కానీ, లేదు అంటే అది మన మూర్ఖత్వం కానీ, ఇప్పటికీ మంత్రానికి ఫలితం ఉన్నది. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన జన్మించింది 1897వ సంవత్సరం, మరణించింది 1991వ సంవత్సరం. 1990వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ నాడు మరణిస్తే అప్పట్లో వచ్చినటువంటి పత్రికల్లో ఇప్పటికీ మ్యాటర్ ఉన్నదండి. ఏమిటో తెలుసునా? ఆయన మరణిస్తే చితి యొక్క అగ్ని బాలారూపకంగా ప్రత్యక్ష దర్శనమిచ్చింది అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ. ఇది ఎవరో కాదు, పత్రికా విలేకరులు రాసినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం అది. కాబట్టి ఉపాసన ఎంత గొప్పది, అమ్మ ఏ రకంగా అనుగ్రహిస్తుంది చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం ఇప్పటికీ కూడా ఉన్నది. ఇంకా చాలా మంది ఉపాసకులు గుప్తంగా ఇప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఉపాసకులు లోకంలో మనకు సంచరిస్తూ ఉన్నారు. అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప అలాంటి వారి యొక్క దర్శనం మనకు కలగదు. పూర్వం సుమేధ అనేటువంటి మహర్షి, ఒక 10 నిమిషాల్లో ప్రసంగం ముగించుకుందాం. పూర్వం సుమేధ అనేటువంటి మహర్షి అమ్మవారి యొక్క తత్వం గురించి తెలుసుకుందాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా అనుకున్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురామ మహర్షి అప్పటికే అన్ని వదిలిపెట్టి ఆయన 21 మార్లు క్షత్రియ మండలాన్ని సంహరించి భూమిని ఆక్రమించుకున్నవాడాయి. రాజ్యాలు ఇచ్చేసినాడు, ఆస్తి ఇచ్చేసినాడు. పుణ్యం కూడా రామచంద్రమూర్తి వారి యొక్క బాణంతో పోయింది. ఇటు పుణ్యం లేదు, పాపం లేదు, ఉన్నాడు ఆయన. ఆయన దగ్గరికి పోయి పట్టుకున్నాడు. అయ్యా, నాకు మీ ద్వారా మంత్రోపదేశం కావాలి, మీ ద్వారా అమ్మవారి యొక్క తత్వం నేను తెలుసుకుందామనుకుంటూ ఉన్నాను. అప్పటికే ఆయన అమ్మవారి యొక్క గొప్ప ఉపాసకుడు పరశురాముడు. అమ్మవారి యొక్క ఉపాసన ఆయనకెట్లా వచ్చిందన్నారు. దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహము వల్ల పరశురాముడు అమ్మవారి యొక్క ఉపాసన చేసినాడు. దత్తాత్రేయ స్వామి వారు ఉపదేశం చేసినారు పరశురాముడికి. ఏ మంత్రమో తెలుసునా? బాలా త్రిపుర సుందరి మంత్రం. అందుకే పరశురాముడు అమ్మవారి యొక్క ఉపాసకుడు. ఆ పరశురాముని పట్టుకుందామనుకున్నాడు. ఎవరు? సుమేధ అనేటువంటి మహర్షి. ఈ సుమేధ అనే మహర్షి ఎవరో కాదు, చండీ సప్తశతిని ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు సుమేధుడు. ఆయనకి ఎట్లా వచ్చింది ఈ తత్వం? ఏ మంత్రం వల్ల వచ్చింది? పరశురాముని వెళ్లి పట్టుకున్నాడు. అమ్మవారి యొక్క తత్వం కావాలి. అబ్బాయి, నీకు అమ్మవారి యొక్క తత్వం కావాలంటే అంత సులభం కాదురా, మొట్టమొదటి నువ్వు ధ్యానం చేయి, ఉపాసన చేయి అని చెప్పి పంపించినాడు. కొంతకాలానికి రా అని పంపించినాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? అమ్మవారి యొక్క ధ్యానం చేయి. ఏ మంత్రం? ఇదిగో మంత్రోపదేశం చేస్తున్నా అని చెప్పి బాలా మంత్రాన్ని ఉపదేశం చేసి పంపించినాడు సుమేధ మహర్షికి. శ్రీశైల క్షేత్రం వెళ్లారు. 9 నెలల పాటు అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఉపాసన చేసినాడు సుమేధ మహర్షి. 9 నెలల తర్వాత అమ్మవారు స్వప్నం లోపల సాక్షాత్కరించింది బాలాస్వరూపంగా. అమ్మవారి యొక్క రూపము ప్రత్యక్షంగా, స్వప్న రూపకంగా, పరోక్షంగా ఎన్నో రకాలుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది నీ దీక్షా కాలంలో.
నువ్వు 9 రోజులు దీక్ష పట్టినావా, సంవత్సర కాలం దీక్ష పట్టినావా, ఎవడో నీకు రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 9 రోజుల నీ దీక్షాకాలం దాటిందంటే 10వ రోజే నీ రిజల్ట్ బయటపడుతుంది. స్వప్నంలో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఏదో ఒక రూపకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం నీవు పొందగలిగితే నీ దీక్ష పరిపూర్ణమైనట్టే. అది ఏ దీక్ష అయినా, ఏ ఉపాస దీక్ష అయినా, అది అయ్యప్ప దీక్ష కావచ్చు, ఏ దీక్ష అయినా నీ అంతట నువ్వు రిజల్ట్ తెలుసుకోవచ్చు. వెళ్ళాడు శ్రీశైలం. 9 నెలల తర్వాత స్వప్నం లోపల అమ్మవారి యొక్క సాక్షాత్కారం కలిగింది. అమ్మవారి సాక్షాత్కారం అయిన తర్వాత లేచాడు. ఇది నిజమా కలనా? ఇంకా ఆయన భ్రమలోనే ఉన్నాడు. ఇది నిజమా కలనా? అమ్మవారు నాకు సాక్షాత్కరించినట్ట, సాక్షాత్కరించనట్ట తెలుసుకుందామని చెప్పి కృష్ణానది పాతాళగంగ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. అమ్మా, నువ్వు నాకు నిజంగా కనబడ్డావా, లేదా ఏదో నేను కలగన్నానా, ఏదో భ్రమనా, ఇట్లా కనబడితే బాగుండు అనుకున్నానా అంటే అమ్మ నిజంగా ప్రత్యక్ష దర్శనమిచ్చింది. నాయనా, నీకు స్వప్నంలో కాదు, నిజంగా దర్శనమిస్తున్నాను. ఈ విషయం గురువుగారికి చెప్పాలి, గురువుగారి యొక్క అనుగ్రహం వల్లనే కదా ఇది కలిగింది అని చెప్పి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పరిపూర్ణమైనటువంటి షోడశి మంత్ర ఉపదేశం చేస్తే అప్పుడు ఆయన మధురై క్షేత్రానికి వచ్చి మధుర మీనాక్షి అమ్మవారి యొక్క సమక్షం లోపట చక్కగా సిద్ధి పొందినారు. అక్కడే త్రిపుర రహస్యం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని సుమేధా మహర్షి గారు రాసినారు. త్రిపుర ఎవరు, త్రిపుర శక్తి అంటే ఏమిటి, బాలా త్రిపుర సుందరి అంటున్నాం, వట్టి బాల అనడం లేదు మనం. త్రిపుర సుందరి అనే పదం ఇద్దరికే వర్తిస్తున్నది. లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి. లలితకు బాలకు తేడా లేదు కాబట్టి త్రిపుర సుందరి అనేటువంటి పదం ఇద్దరికీ వర్తిస్తూ ఉన్నది. ఎందుకంటే లలితమ్మ యొక్క ప్రాణశక్తే బాల కాబట్టి బాలా త్రిపుర సుందరి. త్రిపురము అంటే ఏమిటి, త్రిభిహి పురా, మూడింటికి ముందు ఉన్నటువంటి తల్లి కాబట్టే. 3 ఏమిటి అన్నారు. ఆ 3 గురించి చెప్పాలంటే అనేకమైనటువంటి 3లు ఉన్నాయ్యా అన్నారు. 3 కాలాలను చెప్పాలా, 3 లోకాలను చెప్పాలా, అలాగే 3 అవస్థలను చెప్పాలా? అన్నిటికీ ముందు ఉన్నటువంటి తల్లి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంతకంటే ముందే ఉన్నది తల్లి. సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ఉన్నది తల్లి. ఇలా అన్నింటికి 3 అని చెప్పబడుతున్నటువంటి, 3గా విభజించబడుతున్నటువంటి ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ముందుగా ఉన్నటువంటి తల్లి కాబట్టే త్రిపుర సుందరి. సుందరం అంటే ఆనందం. అలా ఆనంద ప్రదాయినిగా నిలిచినటువంటి దివ్యమైనటువంటి స్వరూపమే బాల త్రిపుర సుందరి స్వరూపం. ఈ రోజు అమ్మవారిని శైలపుత్రిగా కూడా భావన చేస్తూ ఉన్నాం. శైలపుత్రి అంటే పార్వతీదేవి హిమవంతుని యొక్క పుత్రికగా వచ్చింది. ఆ కథాభాగం రేపు చక్కగా మనవి చేసుకుందాం. వందే వాంఛిత లాభాయ చంద్రార్థాకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నవరాత్రి ఉత్సవ పర్వకాలంలో ఈ రోజు బాలా త్రిపుర సుందరి భావనగా అమ్మవారు దివ్యమైనటువంటి దర్శనం ఇస్తున్నది. ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటే కానీ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవం, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కథాశ్రవణం, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం జీవుడికి కలగదు. అలాంటి దివ్యమైనటువంటి పర్వకాలంలో అమ్మ ఈ రోజు చక్కరైనటువంటి బాలా త్రిపుర సుందరి స్వరూపంగా మనందరినీ కూడా, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని కాపాడుగాక అని చెప్పి ఆకాంక్షిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరూ ఒకసారి ప్రార్థన చేద్దాం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఈ మంత్రం చాలా విశేషమైనది. గాయత్రి మంత్రం అనుష్ఠానం చేసిన వారికి ఎంత శక్తి ఉన్నదో, పిల్లల దగ్గర నుంచి స్త్రీ పురుష ఏ భేదం లేకుండా ఇది గాయత్రి మంత్రంతో సమానమైన శక్తి ఇచ్చే మంత్రం ఇది. కాబట్టి 9 రోజులు చక్కగా ఈ మంత్రం